చికెన్ గోంగూర నిల్వ పచ్చడి. సో, ఈ పచ్చడి అనేది నిల్వ పచ్చడి కాబట్టి ఎలా చేసుకోవాలి? ఏంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాననమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎం మల్టీ టాలెంట్స్. వీలైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో, ఇప్పుడు నోరూరించిన వీడియోకి ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తా. ఇదైతే గోంగూర అనమాట. ఒక కట్ట గోంగూర. అంటే పల్లెటూర్లలో ఏందంటే గోంగూర రూ. 10కి చాలా వచ్చిద్దనమాట. ఒక పావు కేజీ ఉంటదనుకోండి. ఇదైతే కేజీ చికెన్ అనమాట. చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని, దాంట్లో మన చికెన్ అనేది వేసుకోవాలి. చికెన్ ఎందుకు ఫస్ట్ ఆయిల్‌లో వేస్తారు గదా! అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇక్కడేందంటే కొంచెం మనకి చికెన్‌లో అనేది వాటర్ ఉంటదనమాట. ఆ వాటర్ అంతా బయటికి వచ్చేసి ఇనికిపోతే చికెన్ పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటది. అలా చేయడం కోసం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, వితౌట్ ఆయిల్, ఆయిల్ వేయొద్దు. వేయకుండా దీన్ని మనం మీడియం ఫ్లేమ్‌లో మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకుంటే ఏందంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తదనమాట. సో, ఎప్పుడైనా చికెన్ పచ్చడి ఇలాగే జేసుకోండి. మామూలుగా ప్లెయిన్ చికెన్ పచ్చడికైనా గూడా ఇలాగే జేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. మూతైతే పెట్టుకోండి. వాటర్ అనేది మొత్తం వచ్చేస్తది. చూసిర్రు గదా! అదంతా వాటర్ అనమాట. మనకి చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం బయటకు రావాలంటే ఖచ్చితంగా ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే చాలా నీరనేది బయటికొచ్చేస్తదనమాట. ఇలా మనం వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గబెట్టుకోవాలి చికెన్ అనేది. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుందనమాట. అదేంటిదంటే చికెన్‌లో మనకి ఫ్యాట్ ఉంటుంది గదా! అదైతే కరిగి మనకి ఆయిల్ లాగా కనబడుతుంది. ఈ ప్రాసెస్ అంతా గూడా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసేసుకోవాలనమాట. సో, ఇదైతే మగ్గింది. అయిపోయింది. దీన్ని పక్కకి తీసేసుకుందాం. అలాగే ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకుందాం. ఈ గోంగూరను కూడా మనం మగ్గబెట్టుకునేటప్పుడు మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, అంత గోంగూర వేస్తే కొంచెం అయిందనమాట. సో, ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయింది. దీన్ని కూడా పక్కకి తీసేసుకుందాం. కొంతమంది చింతపండు గుజ్జు కూడా వేస్తారు, కానీ నేను వేయలేదు. నాకు ఈ పులుపు సరిపోతుంది. అలాగే ఇంకో గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేటప్పుడు చికెన్ పచ్చడి అనగానే మీరు పకోడీల్లాగా తేలిపోయేంత నూనె అయితే వేయొద్దు. ఎందుకంటే కొంచెం వేస్తే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదనుకుంటే తర్వాత యాడ్ చేసుకోండి గానీ ముందలనే ఓ బడబడ అని పొయ్యకండి. ఫస్ట్ మెయిన్ పాయింట్. మగ్గబెట్టుకున్న చికెన్ అయితే మనం ఇలా ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. మనం ముక్క మెత్తగా గావాలంటే మెత్తగా చేసుకోండి. లేకపోతే గట్టిగా గావాలంటే గట్టిగానే వేయించుకోండి. ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. అడుగు అంటకుండా ఉంటుంది. సో, అంతలోపు మనం ఈ మసాలానైతే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మెంతులు ఇవైతే దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! నేనైతే కొంచెం బ్రౌన్ కలర్‌లోనే వేయించుకున్నాను. కొంచెం పైన క్రిస్పీగా లోపల కొద్దిగా సాఫ్ట్‌గా అంతే అనమాట. సో, కొంచెం వెల్లుల్లి ముద్ద మిక్సీలో పట్టుకొని ఇలా వేసుకోండి. వెల్లుల్లి ముద్ద వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటదనమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే అల్లం పేస్ట్ వేసుకొని మనకి కొంచెం వేగాలి. అల్లం, వెల్లుల్లి అనేది కొంచెం వేగాలనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం. మీరెంత స్పైసీగా తినగలుగుతారో అంత కారం. ఇదైతే మా ఊర్లలో కొన్న మిరపకాయలతో పట్టించిన కారం అనమాట. కొన్నదైతే కాదు. సో, ప్యాకెట్ కారం గాదు. ఇంట్లో పట్టించిన కారం. చూసారు గదా! ఎంత రెడ్‌గా ఉందో. సో, తర్వాత కొంచెం ఉప్పు. కొంచెమే ఉప్పు ఎందుకేసానంటే మా కారంలో ఆల్రెడీ ఉప్పుంది. నేను గోంగూర ఏస్తున్నా కాబట్టి పైనుంచి దానికి సరిపోయేట్టుగా ఏస్తున్నాను. లేపోతే అవసరమే ఉండదనమాట. కొంచెం గరం మసాలా. మనం పట్టుకున్నాం గదా! ఇప్పుడు యాలకులు, లవంగాలవి ఆ మసాలా. ఇది ప్లెయిన్ ధనియాల పొడి. వీటిలలో ఏ స్పైసెస్ ఏయకుండా పట్టినా ఇంట్లోనే చేసిన ధనియాల పొడి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత
మంచిగా కలుపుకోండి. తర్వాత సిమ్‌లో ఉంచుకొని ఫ్లేమ్‌ని మనం ఫ్రై చేసుకున్న గోంగూర గూడా వేసుకోవాలనమాట. గోంగూర చికెన్ పచ్చడి అంటే పెద్ద హడావిడేం ఉండదు. మగ్గబెట్టుకున్న గోంగూర చికెన్ పచ్చడిలో కలుపుకోవడమే. అదే చికెన్ గోంగూర. కలుపుకోకపోతే చికెన్ పచ్చడి ఇంతే సింపుల్. గోంగూర పచ్చడి అనంగానే వామ్మో! ఇంకేమన్నా ఏస్తారేమో, ఇంకేమన్నా జేయాలేమో, గోంగూరని మటర్ జేయాలేమో అని టెన్షన్ అయితే పడకండి. సో, ఇలాగైతే చేసిన తర్వాత మనకి చూసారు గదా! ఆయిల్ పైకి తేలింది. సిమ్‌లోనే ఉంది. నేనైతే స్టవ్ ఆఫ్ జేసేసానిప్పుడు. సో, నోరూరించి చికెన్ గోంగూర పచ్చడి రెడీ అనమాట. అలా వేడి వేడి అన్నంలో మనం చేసిన పచ్చడి చికెన్ గోంగూర పచ్చడి వేసుకొని, కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్! సూపర్ అంటే సూపర్ అండి. చాలా బావుంటది. ఇంతేనండి. సింపుల్‌గా మనం చికెన్ గోంగూర పచ్చడి అయితే రెడీ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.